హ్యాపీ బంగారు. పరమాత్మ బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. పరమాత్మ స్వరూపానికి నమస్కారం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటం వలన చక్కగా మరి ఎంతో ఆనందంగా ఉంటాను. నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటం వల్లనే ఆనందంగా ఉంటాను. నేను ఎవరో బ్రహ్మాన్ని, నేను ఎవరో తెలిసాక ఇంకా దేని మీద ఉంటుందరా? పరమాత్మే నేనన్నాక మరి ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేనే కదా, నేను లేని చోటు ఉందా? అందరికీ నమస్కారం. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ బ్రహ్మే అన్నీ చేయింతుంది, ఆ బ్రహ్మే అన్నీ చూస్తుంది, బ్రహ్మే అన్నీని నిమిత్త మాత్రాలను ఏమీ తెలీదు. పరమాత్మే పంపినందుకు ఆ పరమాత్మే చేసుకుంటున్నాడు ఈ సత్సంగం. బ్రహ్మాంది బ్రహ్మం చేసుకుంటుంది, బ్రహ్మే వింటుంది, అందరిలోనే ఉండి బ్రహ్మే సాక్షిభూతుడైన అన్ని ఇంద్రియాల ద్వారా ఆ పరమాత్మే చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, అన్నీ కూడా బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే 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 నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలాగా ఉండిపోతాను. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండటమే. పరమాత్మే నేను అన్న భావంతో ఎక్కడైనా నేనే అని చెప్పానా లేదా? అమ్మలో ఎక్కడైనా నేనే ఉన్నాను అన్నానా లేదా? ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేనే, నేను లేని చోటే ఉంది చెప్పండి. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. బ్రహ్మం మాట్లాడుకుంటుంది, మనం విందాం. ఏ దేశమైనా మరి ఏ దేశమైనా ఉన్నదంతా అదే కదా. బ్రహ్మం తప్ప ఏదైనా ఉందా చెప్పండి? ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ ఊరు, అసలు సృష్టి యావత్తూ ఉన్నది బ్రహ్మే కదా. ఎక్కడో లేడులే బ్రహ్మము, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు ఉన్నాడు. వీర్రాజు గారు రాశారు. ఎక్కడ లేడు, ఉన్నదంతా బ్రహ్మే, అంతా తానే ఉన్నాడు. ఏ కాలమైనా ప్రతి అణువులోనే పరమాత్మ ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఎక్కడ లేడు. బ్రహ్మ లేని చోటేది. అండ పిండ బ్రహ్మాండంతా నిండున్న పరమాత్మగా మనం అలా ఉండటమే. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా,
నేను లేని చోటే లేదని అలా ఉండటమే నమ్మలో. ప్రతి క్షణం భగవంతుడు లేనిది ఉందా? బ్రహ్మ అన్నా భగవంతుడు అన్నా ఏదైనా ఉందా? లేదు కదా. మరి ఇంకెందుకంటున్నాను నేను? పరమాత్మే నేనంటే అలాగే మీరు నీ పరమాత్మే నేను అనుకోండి. ఇంకే భావంలో రావు. దేహభావన వచ్చినా అయ్యే ఆటల పని అవి చేసుకుని ఆ ఇంద్రియాలు వ్యాపారం చేసుకుని అయ్యే వెళ్ళిపోతాయి. మీ పని మీదే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదన్న భావంతో ఉండండి. ఏ దేశమైనా ఏ కాలమైనా ప్రతి క్షణం కూడా అణువు మొదలు పరమాణువు అంటారు, సున్నక శిఖ పర్యంతం అంటారు. సర్వవ్యాపి అయిన ఆ అనంతమే నాలో ఉంది, మీలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది. మరి మనం అందరం ఎవరు? పరమాత్మ స్వరూపులని తెలిసింది. మనం ఇలా వినగలుగుతున్నాం అంటే బ్రహ్మం మాట్లాడుతుంటే వింటున్నాను నేను, కానీ ఒక్కటి కూడా నిలబడదు. అంటే బ్రహ్మార్పణం అయిపోతుంది. వినేది బ్రహ్మే, చెప్పేది బ్రహ్మే, మళ్ళా అంతా బ్రహ్మార్పణమే. మరి జ్ఞానంగా బ్రహ్మం చూస్తాం. వినేవాడు కూడా జ్ఞానే కదా. జ్ఞానం కాకపోతే, మీరు జ్ఞానులు కాకపోతే వినగలరా చెప్పండి? మొత్తం అందరూని వినగలుగుతున్నారు అంటే జ్ఞానం కాకపోతే వినగలరా? అది నేను నా ప్రశ్నకు జవాబు చెప్పు. మీరు జ్ఞానులే, ఈ దేహంతో ఉన్న అమ్మ జ్ఞాని. మీలో ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం, అందరిలో ఉన్న బ్రహ్మం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. మీలో వేరుగా లేదు కదా బ్రహ్మం. చెప్పండి, మనం అందరూ ఒక్కటే అంటేని మీలో ఏది ఉందో నాలోనే అదే ఉంది, అందరిలో ఏది ఉందో అంతటా అదే ఉంది అని మనం తెలుసుకున్నాక ఇంక దేని మీద ఉంటుంది అంటున్నాను. దేహభావన వీడి పరమాత్మ మిగలగలుగుతున్నాం లేదా? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, అంతే. దేహము నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉండగలుగుతున్నాం లేదా? ఇలా బ్రహ్మం వాక్కుగా మాట్లాడుతుంది అంటే మరి చెప్పండి. వాక్గా మాట్లాడతాం అంటే వినేది ఎవరు? వినేది చెప్పేది అంతా బ్రహ్మమే కదా. బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే 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 నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో వినేవాడు జ్ఞానం కాకపోతే వినగలరా చెప్పండి? శ్రవణ మనన నిధి ధ్యాసలో ఉండగలరా? మీరు ఎంత హ్యాపీగా రోజు వింటున్నారు అంటే మరి ఇదంతా బ్రహ్మాంది కదా. మనకెందుకు? బ్రహ్మే అంతా చేసుకుంటుంది అందరిలో ఉండి. చక్కగా వినేవాడు బ్రహ్మే, చెప్పేవాడు బ్రహ్మే. చక్కగా పరమాత్మయే నేను అన్న భావంతో ఉంటుంది తప్పింది నాకేమీ తెలీదరా, నాకు ఏమీ తెలీదు, ఊరికే అలా ఉంటుంది తప్ప. ఈదులో చూడు, తలుపు పనిచేసి వెళ్తా వేసి ఉంటుంది చూడండి. దాంట్లోంచి వెళ్ళిందేమో చూడండి. మరి ఏంటి? నాకేమీ తెలీదు, నిమిత్త మాత్రాలు పరమాత్మే నడుపుకుంటాను. మరి దీంట్లో ఉండి బ్రహ్మంగా ఉన్నాడా లేదా? దీంట్లో ఉండి బ్రహ్మంగా ఉన్నాడా లేదా? అక్కడ హాల్లో కుర్చీ ఉంటుంది వదినా, వదినా హాల్లో కుర్చీ ఉంది, హాల్లో తెచ్చుకోండి. అవి తీయలేరు. హాల్లో ఉంది,
మరి ఏంటి? ఆ? నాకేమీ తెలియదు అన్నవాడెవరు? పరమాత్మే ఇలాగా ఏమీ తెలియదని చెప్తున్నాడు. ఉన్నదంతా ఎవరు? హాల్లో ఉంటుంది చూడండి, తెచ్చుకోండి, తలుపేసింది. అంటే దోమలు డెంగీ జ్వరాలు అయ్యి అంటున్నారని తలుపేసాను. ఎవరొస్తే వాళ్ళు వేసుకుంటారు, మీకు ఎందుకు, మీరు కూర్చోండి, ఫ్యాన్ వేసుకుని కూర్చోండి. ఫ్యాన్ వేసి కూర్చోండి హాయిగా. అక్కడ ఉంది, అక్కడ కూడా ఫ్యాన్లు ఉన్నాయి, లైట్ వేసుకో. ఏ మరి వాళ్ళని వీళ్ళని పోల్చుకోవటం మానేయండి. నీలోనే పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వాళ్ళని వీళ్ళని పోల్చుకోవటం ఏంటి? బ్రహ్మ అందరిలోని ఒకేలా ఉన్నప్పుడు. దేహాలు వేరు, విధులు వేరు. దేహాలే కానీ ఎవరి గుణాన్ని బట్టి, వాళ్ళకి ప్రారంధాన్ని బట్టి మరి పుడతా ఉంటారు. అవునా కదా? మరి ఎవరిని పోల్చుకున్నా మనకేం మిగులుతుంది? ఏం మిగలదు. ఆలోచించుకో. పోల్చుకోకండి, ఎవరిని పోల్చుకోకండి. మనం దైవీ స్వరూపం. మరి చెప్పండి, పరమాత్మయే నేను అని ముందు ఆ ప్రశ్న వేసుకోవాలి. నేను ఎవరిని? పరమాత్మ స్వరూపాన్ని. నేను ఎవరిని? పరమాత్మ స్వరూపాన్ని. కుర్చీ తెచ్చుకోండి, అయితే కూర్చోండి. నేను ఎవరిని? పరమాత్మ స్వరూపాన్ని అని మనం తెలుసుకున్నాం కదా. చక్కగా మన వాళ్ళు ఎవరు కుదిరినా 9 to 12 రేపు రంగారావు గారు 6 వస్తున్నారు. ఎవరు వచ్చినా ఇక్కడ ఏం వసతులు లేవు, భోజనాలు ఏమి లేవు. వచ్చి ఎవరికి వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయవలసింది. కరోనా కాలం. నేను మాత్రం లోపలే కూర్చుంటాను, ఎంట్రన్స్ తలుపు దగ్గర పెద్ద కుర్చీ వేసుకుని. బయట దూరంగా కుర్చీలు ఉన్నాయి కదా, కూర్చుని వెళ్తారు. రేపు 9 to 12 అమ్మా. వసతులు ఏమీ లేవు, ఊరికే వచ్చి వెళ్తారంతే. నిదానంగా కూర్చోండి హాయిగానే. అందు గురించి ఎవరు వచ్చినా రండమ్మా, ఆరు చెప్పినవి విందాం. నాకేమీ రాదు. మరి మనం స్వతంత్రమా కాదా? ముందు ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందా? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నాక స్వతంత్రమే అని తెలిసిందా లేదా? మనం స్వతంత్రమా? స్వతంత్రమే. స్వరాజ్యం మంది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. బ్రహ్మంగా మిగలటం తప్పించి ఇంకేంటి? మరి తప్పు నుంచి ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానని మహాత్ముల కృపలనే కదా అర్థమైంది. లేకపోతే నాకేం తెలుస్తుంది? పంపుకున్నారు, పంపిన పని చేసుకుంటున్నారు, నాకేంటి? అంతా స్వతంత్రం. పరమాత్మయే నేను అన్న భావంతో స్వతంత్రంగా అలా ఉండటమే. ఏది నేను కాదో ఏది నేనో తెలిసింది మనకి. ఏ విధంగానే భావన తెచ్చుకోవద్దు. దేహభావన వేడండి, బ్రహ్మంగా మిగలండి. దేహభావంతో ఉంటే మరలా జన్మ వచ్చేస్తుందమ్మా. నేను బ్రహ్మాన్ని అని ఎంత అనుకున్నా దేహభావన ఉంటే జన్మ వచ్చేది. దేహభావన వేడండి, పరమాత్మగా మిగలండి. ఎందుకంటే దేహభావన వేయకుండా మీరు మనసుకే కదా ఎన్ని చెప్పినాను. మనసు మీరు కాదు, ఏది మీరు కాదు, ఇంద్రియాలు మీది కాదు. అసలు మీ దేహంలో ఉన్న అనంతుడు ఆ బ్రహ్మం తప్పించి ఏది మీది కాదు. ఉన్నదంతా మీరే. నఖశిఖ పర్యంతం అంతా మనమే. లోపల ఉన్నాడు, ఆడు గైడెన్స్ తోటే కదా ఇవన్నీ జరుగుతుంది. అలాగే బయట ఉన్నాడు, ఆడి ద్వారానే ఈ ప్రకృతి ప్రపంచం అంతా జరుగుతుంది. మనకెందుకంట?
ఇప్పుడు స్వతంత్రం వచ్చిందా లేదా? దేహం నేను కాదు, నాకెందుకు ఈ గొడవలు అని ఎంత ధీమాగా చెప్పారు. నాకు అది ఎంతో ఆనందంగా ఉంది. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఏదొచ్చినా నాకెందుకు? ఏం చేసుకొస్తే అయ్యే పడతాయి. ఆ ఇంద్రియాలు ఘోషలు మనకెందుకు? రేపు అడిగినప్పుడు చెప్పాలి మీరు. నేను రేపు అడుగుతాను. భలే ఉంది. దేహం నేను కాదు, నాకెందుకు? దేహానికి సంబంధించి నాకెందుకు? బాగుంది, నాకు చాలా నచ్చింది. దేహానికి సంబంధించినవన్నీ నాకెందుకు? అంతే కదా? చాలా బాగుంది. రేపు మాట్లాడాలి మీరు. అందరూని కుదిరినోళ్ళు 9 to 12 బయట వాకట్లో కూర్చుంటారు. నేను ఊరికే లోపల కూర్చుని ముఖం చూపింది. మరి మనం స్వతంత్రమా కదా? నా కర్మకు నేనే బాధ్యుడినని ప్రశాంతంగా ఉంటున్నానా లేదా? నా కర్మకు నేనే కారణదేహంతో తెచ్చుకున్నాను కదా, నాకెందుకు? ఏంటి మళ్ళీ అనండి. దేహము దేహానికి సంబంధించిన అన్ని నాయ కాదు. అంతే. దేహం నేను కానప్పుడు దేహం సంబంధించినవన్నీ నాయ కాదు. బాగుంది. పరమాత్మ అందరూ యొక్క అనుభవం ద్వారానే మనం హాయిగా ఉండగలుగుతున్నాం. బ్రహ్మాలు చక్కగా అందరూ ఇలా అనుకోండమ్మా. మీరు అనుకుంటున్నారేమో, నాకు ఈవేళ తెలిసి. అంతే. స్వతంత్రుడు నేను. అవునా కదా? ప్రశాంతంగా ఉంటున్నావా లేదా? ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది అమ్మా? ఉంటున్నారు కదా, అలా ఉండండి. మీకు బోలు తెలుసు, శాస్త్రాలు అన్నీ. నాకంటే ఏమీ తెలియవు. మరి బ్రహ్మం అయినప్పుడు స్వతంత్రునివి అయితే మరి బ్రహ్మంగానే కదా. బ్రహ్మాన్నే నేను అన్నప్పుడు ఇంకేంటి? బ్రహ్మాన్నే నేను కదా, నేను తప్ప రెండోది లేదంటున్నాను కదా. ఉన్నదంతా నేనే అన్నాక ఇంక దేని మీద ఉంటుంది ధ్యాస? దేహ సంబంధం అంతా నాకెందుకు? బాగుంది. స్థిమితంగా ఉండటమే. అవునా? ఏదైతే మనం తెలుసుకున్నాము అది బ్రహ్మం అన్నాక, శాశ్వతం అన్నాక దాన్ని వదులుతామా? అశాస్త్రాన్ని అన్నీ వదిలేసాం. పట్టుకోలేదు, వదలలేదు. వదిలేసాం అంటుంది తప్పు, పట్టుకున్నాం అంటుంది తప్పు. పట్టుకోలేదు, వదలలేదు అంటే దీన్ని అలా తటస్థంగా వదిలేసాం. దేహభావనని తటస్థంగా వదిలేసాం. అవునా? నా ఇల్లు మీకే ఇవ్వట్లేదు, మీ ఇల్లు నాకే ఇవ్వట్లేదు. ఎందువల్ల? మీ ఇంట్లో మీరే ఉంటున్నారు, నా ఇంట్లో నేనే ఉంటున్నాను. కానీ అక్కడ భావనలో ఎలా ఉంది? బ్రహ్మమే తోడు నీడ, బ్రహ్మం ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. నాకేంటి? నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను స్వతంత్రుణ్ణి, నేను దేవుణ్ణి, నేను శాశ్వతుణ్ణి. అవునా? అని గట్టిగా మనసుకి భయం చెబుతున్నావా లేదా? పాపం అలవాటైపోయిన మనసు కదా. భయం చెప్పండి గట్టిగా. నా దృష్టిలో నేనేమిటి అని చూసుకుంటే చెప్పండి, నేనేంటి? అసలు నేను ఎందుకు వచ్చాను? మీకు రెండో పుస్తకం, చిన్న పుస్తకంలోనే ప్రశ్నలు అయ్యే కదా. నేను ఎవరిని? నా సంపద ఏంటి? అసలు నేను ఇలా ఉంటాను కారణం ఏంటి? అన్నీ రాసేస్తున్నాం కదా. www.brahmanamma.inలోని రెండో పుస్తకంలో చూసుకోండమ్మా. ప్రశ్నలన్నీ ఒక రోజున 1 గంట ఆ టైంలో వచ్చినాయి. తెల్లారి వరకు రాయించేసి 1 గంటన్నరేమో ఆ టైం. ఇలా లేచిపోయాను నేను. నా ఏంటి నాదంటూ ఏది లేదని అంతే లైన్ పెట్టి ప్రశ్నలు వచ్చేసి. మరి నేను దేన్ని ధ్యానిస్తున్నాను? శాశ్వతుడు అని ఏమి ధ్యానం చక్కలేదు.
మనస్సునే కదా, మనస్సును కంట్రోల్ చేయటానికే కదా ఇవన్నీ సాధన. అంతకుముందు తెలియక అది దాన్ని ఇష్టం వచ్చినట్టు జన్మలు తెచ్చుకుంది. ఇప్పుడు మానవుడికి బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధితోటే కదా ఈ ప్రయాణం చేస్తున్నాం. పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నాం, శాశ్వతుడు. నా దృష్టిలో నేనేంటి అని చూసుకుంటే ఏముందరా, నేను బ్రహ్మాన్ని అంటేనే నా జీవితం వేస్ట్ అవుతుంది, సఫలీకృతం అవుతుంది. లేకపోతే వేస్ట్ అయిపోతుందా లేదు. ఎంత కష్టపడి తెచ్చుకున్నానే జన్మని, ఒక్కొక్క సెకను ఈ యొక్క మమకార అహంకారాల్లో పడిపోయి వేస్ట్ చేసుకుంటానా? జన్మరణ దుఃఖ ప్రవాహంలో పడి వేస్ట్ చేసుకుంటానా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటమే. అంతే కదా. ఏముందరా, ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. చూడండి, ఏమీ లేదు. మనలో ఇవన్నీ పీకెత్తే ఉన్నది ఆడే. ఈడు సాక్షిభూతుడు, కనిపించాడా? స్వయం ప్రకాశం, స్వయంగా ప్రకాశిస్తున్నాడు. స్వయంభూడు, మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. స్వయంభూడు, ఆడికి ఏమీ మార్పు లేదు కదా, పుట్టా సావా లేదు కదా. ఇతరుల దృష్టిలో నేనేంటని చూసుకుంటే గోల గోల ఎత్తువ. నాకు నేను ఎలా చూసుకున్నాను? నేను ఎవరిని? పరమాత్మ స్వరూపం. నాకేంటి? అంతే. ఎవరి గురించి ఏంటంటేనమ్మా, ఒకళ్ళ గురించి మనం మాట్లాడుకున్నంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. మన గురించి మనమే మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ ఉండండి, ఒకసారి ఇక్కడ నుంచు, ఇక్కడ నుంచుని మాట్లాడు, ఊరికే అలా నుంచు గట్టిగా. ఆత్మజ్యోతి యొక్క ప్రకాశంచే మనకి సమస్తము తెలియబడుతున్నది. ఇదిగో ఏమి కాదు, ఊరికే ఇలా ఆత్మజ్యోతి యొక్క ప్రకాశముచే మనకి సమస్తము తెలియబడుతున్నది. ఆ యొక్క ప్రకాశంలో రాత్రిలోని చీకటి కూడా తెలియబడుతోంది. కావున అది అగ్ని. పరమాత్మయే. రాత్రి పగలు దీనికి ఏదైనా ఉందా? పగలు ఎలా ఎలా అంటున్నాం, మరి చీకట్లోనే ఇడు అంతే. మా ఆయన లేకపోతే ఎక్కడ ఏముంది? ఆ చీకటి కూడా అది ఆయన వల్లగా తెలియబడుతుంది, ఆ ప్రకాశం కూడా తెలియబడుతుంది. అన్నీ బ్రహ్మే, బ్రహ్మం కాదు ఏముంది? ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటున్నామా లేదా? పరమాత్మే నేను. ఎంత రిలాక్స్గా ఉంటున్నామండి, ఎంత రిలాక్స్గా ఉంటున్నాము. అన్నీ రేంబగళ్ళు ఎవరియే? పరమాత్మ ఎవరు? మనమే. మనలోనే అన్ని జరుగుతుంది. ఉన్నదంతా మనమే, మనం తప్ప రెండోది. ఎంత రిలాక్స్గా ఉంటున్నామండి. ఏ గొడవలైనా ఉంటున్నాయా అసలు? చక్కగా పరమాత్మే నేను, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది. మరి సర్వస్వతంత్రుడిని కదా. మరి బానిస అంటారే, బానిస అంటారే, పుట్టుట్టు మాటలు మనం అనుకుందే చేస్తాం. మరి నేను అంత చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాను, కానీ ఈయన ఎంత ముర్రో నాకు నా భావనలో ఎక్కడైనా దోషం ఉందా? ఉన్నది నేనే ఉన్నానా లేదా అప్పటి నుంచి? ఈయన ఏమన్నా నాకు ఏదైనా ఉందా అసలే? నాకేంటి, నేను బ్రహ్మాన్ని అని దర్జాగా ఉన్నాను లేదా? నేను స్వతంత్రుడిని,
సర్వస్వతంత్రుడిని, మళ్ళీ మామూలు స్వతంత్రుడిని కాదు. ఉమ్. ఏం చేసుకొచ్చామో దానికి బాధ్యత ఉమ్, ఇంద్రియాలది. నీదా నాదా? నేను బ్రహ్మాన్ని. ఇంద్రియాలు ఆధారంతో, ఆ బ్రహ్మ ఆధారంతో జరుగుతున్నాయి. నాకేంటి నేను శాశ్వతుని. జీవితాలు హాయిగా ఉంటున్నాయంటే కారణం ఏంటి? జన్మ లేకుండా ఉంటున్నామంటే కారణం ఏంటి? నువ్వెవరో నీకు తెలిసింది, నేనెవరో నాకు తెలిసింది, మీరెవరో మీకు తెలిసింది. అందరం కూడా ఒక్కటే అని తెలుసుకున్నాం. కారణం లేకుండా ఎవరో జన్మించరు కదా, ఊరికే పుట్టేస్తామా? ఇప్పుడు ఈ కారణం ఉందేమో, పంపాడు. ఏది మనం చేసుకుని పరమాత్మగా పంపాడు ఈ దేహాన్ని, చేసుకుంటాం. అలాగే ఈదిలోంచి ఈత తలుపు కుర్చీ తెచ్చుకో. ఆ, ఆ. ఏ కారణం లేకుండా ఎవరో జన్మించరు కదా. ప్రతి రాధ వేండ రాధ కారణం లేకుండా ఎవరో జన్మించరు కదా. ప్రతి ఒక్కరూ కారణ జన్మలే. ప్రతి ఒక్కళ్ళు గురువుగారునా కదా? సద్గురువేనా మీరు? మీలో సద్గురు, నాలో సద్గురు, అందరిలోని సద్గురు. కుర్చీ తెచ్చుకోండి. నాలో సద్గురు, మీలో సద్గురు, అందరిలోని సద్గురు. ఓ లైట్ వేసుకోండి. అందరిలోని ఉన్నది ఎవరు? సద్గురువే. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటమే సద్గురువే. ఉన్నది నేనే. ఇతరుల దృష్టిలో నేనేంటి అని చూస్తుంటే గోలెత్తిపోతుంది. కారణం లేకుండా ఎవరో జన్మించలేదు కదా. ఓ లైట్ వేసుకుని చూసుకోండి. ఓ లైట్ ఎత్తే తలుపు దగ్గరేండి. కారణం లేకుండా ఎవరో జన్మించరు కదా. ప్రతి ఒక్కరూ కారణ జన్ములే. ప్రతి ఒక్కరూ ఎవరో ప్రతి ఒక్కరూ ఎవరో కారణ జన్ములేనా కాదా? మనం అందరూ దేవుళ్ళవే కదా. మనలో ఉన్నది గురువుగారే కదా. సద్గురువుతోటే ఉంటున్నామా లేదా? ఉన్నదంతా నేనే కదా. నేను తప్ప ఏదైనా భావన ఉందా? ఉన్నదంతా నేనే. నాలోనే సద్గురువు ఉన్నాడా లేదా? సద్గురువు లేని చోటేది? ఆలోచించుకోండి. అందరిలోని సద్గురువు ఉన్నాడా లేదా? మరి ఇంకేంటంటున్నాను, నీలో నాలో అందరిలోని తలుపు బాగా వేసేయండి. దోమలు వస్తున్నాయని వేసి చెప్తాను. సద్గురువే మనలో ఉన్నాడు. మనం అందరం ఎవరో, మన లోపల ఉన్నాడు ఎవడో? గురువుగారు. ఆ గురువుగారు చెప్పినట్టు వింటున్నామా లేదా? మనలో ఉన్నాడు సద్గురువే. నీ ఒక్కడివే నీతిమంతుడైతే చాలు. అందరి గొడవలు నీకెందుకు? అవునా? నేను నా చిన్నప్పటి నుంచి ఎవరు గొడవ పట్టించుకోలేదు. అదే రాశాను. అందరి గొడవలు నేను ఎప్పుడైనా పట్టించుకున్నాను వదిన? నా గొడవలోనే నేను ఉన్నానులే. చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు. నా గొడవలో నేను ఎంచుకున్నానంటే పరమాత్మే నేనని తెలుసుకున్నాను కాబట్టి నా గొడవలోనే నేనున్నాను. ఎవరికి వారే, ఎవరి గొడవలో వాళ్ళు ఉండాలి. ఆఖరి శ్వాస వరకు ఎవరి గొడవలో వాళ్ళు ఉండాలి. హాయిగా ఉంటాం. దేహంగా అదేంటి, ఇంట్లో వాళ్ళని అందరిని చూస్తున్నాం, ఎవరితోటైనా మాట్లాడుతున్నాం, వారిలో ఉన్న గురువు గారిని చూస్తున్నాం, ఎవరు వచ్చినా బ్రహ్మాన్ని చూస్తున్నావా లేదా? బ్రహ్మ అంటే గురువుగారే కదా, సద్గురువే కదా. నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడితో ఉంటున్నాం, ఎంజాయ్గా ఉంటున్నాం. అవునా కదా? ఏమీ లేదంటే ఏమీ లేనట్టు పరమాత్మే నేను అన్న భావంతో ఉంటున్నానా లేదా? పరమాత్మ తప్ప రెండోది లేదరా. ఏ భావన లేదు. 24 గంటలు భావాతీతంగా ఉంటుంది. దేహభావం లేదు. అలానే
ఉందా లేదా అంటే రెండూ కాదు. లేదా అంటే లేదు, ఉందా అంటే ఉంది. మరి మామూలుగా ఉన్నాం కదా, అతీతంగా ఉన్నాం. నాతో నేను ఉంటున్నాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నానా లేదా? మరి చిన్నప్పటి నుంచి అలా ఉండేటప్పటికి మీకు చెప్పగలుగుతున్నాను. లేకపోతే నాకేమో తెలుస్తుందమ్మా. నా భావనలన్నీ మీకు చెప్పేశాను. మీరు చేసుకోవటమే మీది. అవునా? ఏమంటే అది. నేనేమనుకుంటే అది చెప్పానా లేదా? తుచ్చ తప్పకుండా. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. పుస్తకంలో చదివింది అంతే. దాన్ని ఆచరిస్తున్నాను. ఉం. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందరా? ఏ తొక్కలైనా ఎన్నాళ్ళు ఉంటాయి? నశించిపోయి నశించిపోతానే ఉంటాయి. నశించిన వాడు భగవంతుడు. భగవంతుడు భగవంతుడుగానే ఉంటాడు. అవునా? మనం వెళ్ళిపోతే మన చోట్లో ఇంకొకళ్ళు వస్తారు. ఇంతే. అంతకుముందు పెద్దవాళ్ళు వెళ్ళిపోతే మనం రాలేదా? మన చోట్లో ఇంకొకళ్ళు. వాళ్ళు మనం అందరం ఉంటే ఇల్లు అంతా పడుతుంది ఏంటి అసలు? ప్రపంచంలో సృష్టి అంతా కుదురుతుందా? ఇంకో దేహాలు ఎత్తుంటారు. మనం ఇంకా ఎత్తకుండా ఉపనిషత్తులో చెప్పింది 101 తరం వాళ్ళు కూడా తరింతారంట మనం బ్రహ్మజ్ఞానంతో ఉంటే అని చెప్పిందా లేదా? అందు గురించి 101 తరం వాళ్ళు తరించేస్తున్నారు. మనం హాయిగా బ్రహ్మ స్థితిలో ఉంటాం. అవునా కదా? మన పెద్దోళ్ళు, ఆ తర్వాత వాళ్ళు ముందోళ్ళునా నాకు తెలీదు. 101 తరం అన్నారు. నేను ఒక్కడనే. అవునా? నాతో నేనే ఉన్నానా లేదా? ఆ బ్రహ్మం చెప్పిందే చేశానా లేదా? అలా ఎవరికి వారు బ్రహ్మం చెప్పింది చేసుకోండి. మనలోనే గురువుగారు ఉన్నాడు కాబట్టి. అందరు గొడవలు నాకు ఎందుకరా? నేను ఎప్పుడైనా ఎవరి గొడవైనా పట్టించుకున్నానా? నాకెందుకు అందరి గొడవలు? నాకెందుకు? నాతో నేను ఉంటాను అంతే. నేను బ్రహ్మంగా మిగులుతాను. నాకెందుకే అందరి గొడవలోని? మరి అందరంని ఒక్కటే అని తెలుసుకో. అవునా? మరి ఇక్కడ రాశాను, ఈ ఇంట్లో నేను ఒక్కదానేనా? చెప్పండి. నాలో ఉన్నాడు అంతరం. ఇంట్లోని బ్రహ్మే ఉంది, ఈదులోని బ్రహ్మే. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ లేని చోటు ఎక్కడ ఉంది? వీర్రాజు గారు రాశారు కదా, ఎక్కడో లేడులే బ్రహ్మము, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు. ప్రతి దాంట్లోనే ఉన్నాడా లేదా? మరి విడిగా ఏదైనా ఉన్నాడా? లేడే. నాలోనే ఉన్నాడు అంటే నాకు గేరొచ్చేదా? చెప్పండి. నాలో, నీలో, అందరిలో అంతటా వ్యాపించి ఉన్నాడా లేదా? నాలో, నీలో, అందరిలోని అంతటా వ్యాపించి ఉన్నాడా లేదా? చెప్పండి. ఉన్నాడా లేదా? మన అందరిలోనే ఉన్నాడా లేదా? ఎక్కడ లేడని చూపించావు? ప్రహ్లాదుడు మరి అడగాని మరి విష్ణుమూర్తి వచ్చేసాడా లేదా నరసింహావతారం? మరి అది రాసుకుంది ఏంటి? మొత్తం నేనే అయినప్పుడు ఇంకేమని చెప్పండి. దేహం నేను అనుకుంటే అహంకారం రా, మమకారం, అహంకారం, రాగాలు, ద్వేష, ఎన్ని పనికిమాలని ఉన్నాయో అన్నీ ఉంటాయి. బ్రహ్మం నేను అనుకునేటప్పటికీ నా స్వరూపం పరమాత్మయే, బ్రహ్మం తప్ప రెండోది లేదు. అహంకార రాహిత్యం అంటే అహంకారం ఉండకూడదని కాదు, ఉండి లేనట్టు ఉండాలి. టైం వచ్చినప్పుడు తిట్టొద్దా? మిమ్మల్ని తిట్టినప్పుడు తిడుతున్నానా లేదా? అవునా? మిమ్మల్ని నేను తిట్టిది నన్ను నేను తిట్టుకున్నట్టే.
మనం అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. రెండోది లేదర్రా. బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే నేనే నేను. ఆ నేనేగా మిగలటానికే మనం సత్సంగం, అంతర్ముఖ సత్సంగం, బాహ్య సత్సంగం. అందరూనమ్మా దేహాభిమానంతో దేహం నేను అనుకుని ఎక్కువ మంది పాపం అలాగే ఉంటున్నారు కదా. అవునా కదా. మనం దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకుంటాను. నాకు అదే బెంగ. పాపం దేహం నేను అనుకుంటున్నారు. ఆరు పాపం నిజం అనుకునే కదా బాధలో బెంగలో అంటున్నారు. దేహం నేను కాదని వారికి తెలియదు కదా అని అని నా ఉద్దేశం. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని చెప్పేసాం అనుకోండి, అందరూ బాగుంటారు లేదా చెప్పండి. దేహం నేను అనుకునే కదా. ఏంటో మనసుకు తెగసేసేస్తున్నారు సాధనలు, ఏకధ్యానాలే. మనసుకు నువ్వు ఎంత చేసినా అసలు నువ్వు కాదని, మనసు నువ్వు కాదని తెలియాలి ముందు. దేహభావన వీడితేనే కానీ నువ్వు ఎంత తపస్సు చేసినా కుదరదు. దేహభావన వీడామనుకో ఉన్నదంతా బ్రహ్మే. హాయ్ హాయ్ హాయ్. ఇంకా తపస్సు ఏముంటుంది. ఆ ఒక్క ముక్క మహాత్ములు స్వామి శివానంద్ గారి పుణ్యం అంటూ నేను బాగున్నాను కదా. అందరూ బాగుండాలని నా ఉద్దేశం అదమ్మా.